దశాబ్దాలుగా ఒకే రకం పంటలు సాగు చేసి తీవ్ర నష్టాలని మూటగట్టుకుంటున్న రైతులు వినూత్న ఆలోచనలకు పదును పెట్టారు. ఎకరం భూమి ఉన్న రైతు 120 రోజుల్లో లక్షాధికారిగా మారుతున్నారు. మొక్కజొన్న విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టి స్వల్ప పెట్టుబడులతో రికార్డు స్థాయిలో దిగుబడులు సాధిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు దశాబ్దాలుగా పత్తి, సోయా, కంది లాంటి పంటలు సాగు చేసి ప్రతి సంవత్సరం నష్టాలు మూటగట్టుకుంటున్నారు. సాగునీటి వసతి ఉన్న రైతాంగం స్వల్పకాలిక పంటలు సాగు చేసుకుంటున్నారు. తాంసీ, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల రైతులు విత్తన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని రబీలో మొక్కజొన్న విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టారు. సాగునీటి వసతి ఉన్న రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తికి ముందుకు వస్తే పంట సాగుకు అవసరమయ్యే విత్తనాలతో పాటు ఎకరాకు సదరు కంపెనీలు 10,000 రూపాయలు పెట్టుబడి కోసం అందిస్తున్నాయి. అదేవిధంగా క్రాసింగ్ సమయంలో అవసరమయ్యే కూలీ ఖర్చులు కూడా సదరు కంపెనీ భరిస్తుంది. కేవలం 100 నుండి 120 రోజుల్లో కోతకు వచ్చే ఈ పంట సాగు రైతులకు లాభదాయకంగా మారింది. సమయానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. క్వింటా మొక్కజొన్నను 3,400కు కంపెనీ ప్రతినిధులే పొలాల వద్దకు వచ్చి కొనుగోళ్లు చేస్తూ ఉండడంతో మొక్కజొన్న సాగు చేసిన రైతులు కేవలం 100 రోజుల్లో లక్షాధికారులుగా మారుతున్నారు. ఈ సీడు మొక్క 25 ఎకరాస్ వేసినాం. దానివల్ల మంచి లాభం ఉంది. ఒక 45 దాకా పడుతుంది. 45 కుంటాలు ఎవరేజ్ ఎక్కర్కు 50,000 దాకా ఖర్చు వస్తుంది. 80 నుంచి 1,00,000 రూపాయల దాకా మిగులుతాయి. ఈ జొన్న పంట ఏమంటే ఒక కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కొన్నదా ఆ గ్యారంటీ ఉండక అంటే ఇటువంటి పంటలకాయ పోతే రైతులకు మంచి లాభం అవుతుందని నా ఉద్దేశం. నెట్ ఒక ఇవాళ లోడ్ కొనమేమంటే 2 డేస్లో పేమెంట్ పడుతుంది. దీనివలన రైతులకు అధిక దిగుబడి రావడం జరుగుతుంది. ఎకరంకి సీడ్ అనేది కంపెనీ ద్వారా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎకరంకి రైతులకు పెట్టుబడి కోసం 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనివల్ల చాలా లాభాలు పొంది రైతులు బాగా సంతోషంగా ఉన్నారు. ఎకరంకి ఖర్చులు పోను 1,00,000 నుంచి 1,50,000 రైతులకు మిగులుతుంది. జొన్న, మక్క, సోయా కంటే ఈ మక్కపైనే అధిక లాభం పొందడం జరుగుతుంది. దీనివలన రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా అందరూ 20-30 ఎకరాలు వేయడం జరిగింది. దీనివలన చాలా లాభాలు ఉన్నాయని చెప్పి అందరూ కూడా దీని వైపే చూస్తున్నారు.